హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాఫెక్ట్స్. ఈరోజు మ్యాచ్ వీడియో చూసుకుంటే ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్స్ విన్నర్స్ లిస్ట్ అనేది మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. అదేవిధంగా ఐపీఎల్ 2024 మ్యాచ్ ఆరెంజ్ క్యాప్ రేస్లో ఎవరెవరు ఉన్నారంటే విరాట్ కోహ్లీ, రియాన్ పరాగ్, శుభ్మన్ గిల్, పంత్, కేఎల్ రాహుల్ అనేవాళ్ళు ఐపీఎల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లో ఉన్నారు. సో ఐపీఎల్ 2008 ఆరెంజ్ క్యాప్ విన్నర్ షాన్ మార్ష్ కింగ్స్ 11 పంజాబ్ తరపున 11 మ్యాచ్లో ఆడి యావరేజ్ 68గా ఉంది. స్ట్రైక్ రేట్ 139.08గా స్ట్రైక్ రేట్ అనేది ఉంది. టోటల్ రన్స్ అనేది 616 రన్స్ అనేది చేశాడు. అందులో 50s 550స్గా ఉన్నాయి, 100s 100 అనేది ఉంది. హై స్కోర్ చూసుకుంటే 115 రన్స్ అనేది ఉంది. ఎగెనిస్ట్ ఆర్సీబీ మీద చేశాడు. సో షాన్ మార్ష్ 2008 ఐపీఎల్ ఆరెంజ్ కప్ విన్నర్. 2009 ఐపీఎల్ ఆరెంజ్ కప్ విన్నర్ మాథ్యూ హెడ్, ఆస్ట్రేలియా ఓపెనర్. మొత్తం టోటల్ 12 మ్యాచెస్ అనేవి ఆడాడు 2009లో. అందులో యావరేజ్ చూసుకుంటే 52గా ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 141.81గా స్ట్రైక్ రేట్ అనేది ఉంది. టోటల్ రన్స్ చూసుకుంటే 572 రన్స్ అనేది చేశాడు. ఇందులో 50s 550s అనేవి ఉన్నాయి. హై స్కోర్ చూసుకుంటే 89 రన్స్ అనేది చేశాడు ఎగెనిస్ట్ కోల్కతా నైట్ రైడర్స్ పైన 2009లో. మాథ్యూ హెడ్ 2009 ఐపీఎల్ ఆరెంజ్ కప్ విన్నర్. 2010 ఐపీఎల్ ఆరెంజ్ కప్ విన్నర్ సచిన్ టెండూల్కర్, గాడ్ ఆఫ్ క్రికెట్. టోటల్ 15 మ్యాచెస్ అనేవి ఆడారు. అందులో యావరేజ్ చూసుకుంటే 47గా ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 132.61గా స్ట్రైక్ రేట్ అనేది ఉంది. టోటల్ రన్స్ చూసుకుంటే 618 రన్స్ అనేది చేశాడు. ఇందులో 550s అనేవి ఉన్నాయి. హై స్కోర్ చూసుకుంటే 89గా ఉంది. ఎగెనిస్ట్ రాజస్థాన్ రాయల్స్ పైన చేశాడు. 2011 ఆరెంజ్ కప్ విన్నర్ క్రిస్ గేల్. టోటల్ 12 మ్యాచ్లు అనేది ఆడాడు. అందులో యావరేజ్ 67గా ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 183.13గా స్ట్రైక్ రేట్ అనేది ఉంది. సో టోటల్ రన్స్ చూసుకుంటే 608 రన్స్ అనేవి చేశాడు. ఇందులో 50s పైగా ఉన్నాయి, 200s కూడా ఉన్నాయి. హై స్కోర్ ఎగెనిస్ట్ చూసుకుంటే కింగ్స్ 11 పంజాబ్ పైన 107 రన్స్ అనేవి చేశాడు. సో క్రిస్ గేల్ 2011 ఆరెంజ్ క్యాప్ విన్నర్. 2012 ఆరెంజ్ క్యాప్ విన్నర్ అగైన్ క్రిస్ గేల్. ఫస్ట్ టైం 2 ఆరెంజ్ క్యాప్ విన్నర్. మ్యాచ్ టోటల్ 15 మ్యాచెస్ అనేవి ఆడాడు. ఇందులో యావరేజ్ చూసుకుంటే 61గా ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 160.74గా స్ట్రైక్ రేట్ అనేది ఉంది. టోటల్ రన్స్ 733 రన్స్ అనేవి చేశాడు. 750స్తో పాటుగా ఒక 100 చేశాడు. హై స్కోర్ చూసుకుంటే 128 రన్స్ అనేవి చేశాడు ఎగెనిస్ట్ ఢిల్లీ పైన. సో 2012 ఆరెంజ్ కప్ విన్నర్ క్రిస్ గేల్. 2013 ఆరెంజ్ కప్ విన్నర్ మైకేల్ హసీ. టోటల్ 16 మ్యాచెస్ అనేవి ఆడాడు. ఇందులో యావరేజ్ చూసుకుంటే 52గా ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 139.5గా ఉంది. టోటల్ రన్ చూసుకుంటే 733 రన్స్ అనేవి చేశాడు. ఇందులో 50s 650స్గా ఉన్నాయి. హై స్కోర్ చూసుకుంటే 95 రన్స్ ఎగెనిస్ట్ కేకేఆర్ పైన చేశాడు. 2013 ఆరెంజ్ క్యాప్ విన్నర్ మైకేల్ హసీ. 2014 ఆరెంజ్ క్యాప్ విన్నర్ రాబిన్ ఉత్తప్ప, కోల్కతా నైట్ రైడర్స్. టోటల్ మ్యాచెస్ చూసుకుంటే 16 మ్యాచెస్ అనేవి ఆడాడు.
యావరేజ్ చూసుకుంటే 44గా ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 156.54గా స్ట్రైక్ రేట్ అనేది ఉంది. టోటల్ రన్ చూసుకుంటే 660 రన్స్ అనేవి చేశాడు. అందులో 550s అనేవి ఉన్నాయి. హై స్కోర్ చూసుకుంటే 83 ఎగెనిస్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన చేశాడు. 2014 ఆరెంజ్ క్యాప్ విన్నర్ రాబిన్ ఉత్తప్ప. 2015 ఆరెంజ్ క్యాప్ విన్నర్ డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్. టోటల్ 14 మ్యాచెస్ అనేవి ఆడాడు. ఇందులో యావరేజ్ చూసుకుంటే 43గా ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 137.77గా ఉంది. టోటల్ రన్స్ 562 రన్స్ అనేవి చేశాడు. ఇందులో టోటల్ 50 చూసుకుంటే 750s అనేవి ఉన్నాయి. హై స్కోర్ చూసుకుంటే 91 ఎగెనిస్ట్ కోల్కతా నైట్ రైడర్స్ పైన చేశారు. 2015 ఆరెంజ్ కప్ విన్నర్ డేవిడ్ వార్నర్. 2016 ఆరెంజ్ క్యాప్ విన్నర్ విరాట్ కోహ్లీ. టోటల్ మ్యాచెస్ 16 మ్యాచెస్ అనేవి ఆడాడు. యావరేజ్ చూసుకుంటే 81గా ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 152.3గా స్ట్రైక్ రేట్ అనేది ఉంది. టోటల్ రన్స్ 973 ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ రన్స్ అనేవి చేశాడు. ఇందులో 750స్గా ఉన్నాయి, 400s అనేవి ఉన్నాయి. హై స్కోర్ చూసుకుంటే 113 రన్స్ అనేవి చేశాడు ఎగెనెస్ట్ కింగ్స్ 11 పంజాబ్ పైన. 2016 ఐపీఎల్ క్యాప్ విన్నర్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ విరాట్ కోహ్లీ. 2017 ఐపీఎల్ 2017 ఆరెంజ్ క్యాప్ విన్నర్ డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్. టోటల్ 14 మ్యాచెస్ అనేవి ఆడాడు. యావరేజ్ చూసుకుంటే 58గా ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 141గా ఉంది. టోటల్ రన్స్ చూసుకుంటే 641 రన్స్ అనేవి చేశారు. ఇందులో 450s అనేవి ఉన్నాయి, ఒక 100 కూడా ఉంది. హై స్కోర్ చూసుకుంటే 126 ఎగెనెస్ట్ కేకేఆర్ పైన 126 రన్స్ అనేవి చేశాడు, హైయెస్ట్ రన్స్. 2017 ఆరెంజ్ క్యాప్ విన్నర్ డేవిడ్ వార్నర్. 2018 ఆరెంజ్ క్యాప్ విన్నర్ కేన్ విలియమ్సన్ సన్ రైజర్స్ హైదరాబాద్. మ్యాచెస్ 17 మ్యాచెస్ అనేవి ఆడాడు. యావరేజ్ చూసుకుంటే 52గా ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 142.44గా ఉంది. టోటల్ రన్స్ 735 రన్స్ అనేవి చేశాడు. 850s అనేవి ఉన్నాయి. హై స్కోర్ చూసుకుంటే 81గా ఉంది, ఎగెనెస్ట్ సిఎస్కే పైన చేశాడు. 2018 ఆరెంజ్ క్యాప్ విన్నర్ కేన్ విలియమ్సన్. 2019 ఆరెంజ్ క్యాప్ విన్నర్ అగైన్ సన్ రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్. మ్యాచెస్ అనేవి 12 మ్యాచెస్ అనేవి ఆడాడు. యావరేజ్ చూసుకుంటే 70గా ఉంది. హై స్కోర్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 143.87గా ఉంది. టోటల్ రన్స్ చూసుకుంటే 692 రన్స్ అనేవి చేశాడు. ఇందులో 850s అనేవి ఉన్నాయి, ఒక 100 కూడా ఉంది. హై స్కోర్ చూసుకుంటే 100 ఎగెనెస్ట్ ఆర్సీబీ పైన చేశాడు. 2019 ఆరెంజ్ క్యాప్ విన్నర్ డేవిడ్ వార్నర్. 2020 ఆరెంజ్ క్యాప్ విన్నర్ కేఎల్ రాహుల్ కింగ్స్ 11 పంజాబ్. టోటల్ 14 మ్యాచెస్ అనేవి ఆడాడు. యావరేజ్ చూసుకుంటే 55గా ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 129.54గా ఉంది. టోటల్ రన్స్ అనేవి 670 రన్స్ అనేవి చేశాడు 2020లో. ఇందులో 550s అనేవి ఉన్నాయి, ఒక 100 కూడా ఉంది. హై స్కోర్ చూసుకుంటే 132 రన్స్ అనేవి చేశాడు ఎగెనెస్ట్ ఆర్సీబీ పైన. 2020 ఆరెంజ్ కప్ విన్నర్ కేఎల్ రాహుల్.
2021 రుతురాజ్ గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్. టోటల్ 16 మ్యాచెస్ అనేవి ఆడాడు. యావరేజ్ చూసుకుంటే 45గా ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 136.26గా ఉంది. టోటల్ రన్స్ అనేవి 635 రన్స్ అనేవి చేశాడు. ఇందులో 450s అనేవి ఉన్నాయి, ఒక 100 కూడా ఉంది. హై స్కోర్ చూసుకుంటే 101 రన్స్ అనేవి ఎగెనెస్ట్ రాజస్థాన్ రాయల్స్ పైన చేశాడు. 2021 ఆరెంజ్ క్యాప్ విన్నర్ రుతురాజ్ గైక్వాడ్. ఐపీఎల్ 2022 ఆరెంజ్ క్యాప్ విన్నర్ జాస్ బట్లర్ రాజస్థాన్ రాయల్స్. 17 మ్యాచెస్ అనేవి ఆడాడు. యావరేజ్ చూసుకుంటే 57గా ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 157.8 అనేది ఉంది. టోటల్ రన్స్ చూసుకుంటే 863 రన్స్ అనేవి చేశాడు. ఇందులో 450s అనేవి ఉన్నాయి, 400s కూడా ఉన్నాయి. హైయెస్ట్ రన్ చూసుకుంటే 116 రన్స్ అనేవి ఎగెనెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ పైన చేశాడు. ఆరెంజ్ క్యాప్ విన్నర్ 2022 జాస్ బట్లర్. 2023 ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ శుభ్మాన్ గిల్ గుజరాత్ టైటన్స్. టోటల్ మ్యాచెస్ 17 మ్యాచెస్ అనేవి ఆడాడు. యావరేజ్ చూసుకుంటే 60గా ఉంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 157.8గా ఉంది. టోటల్ రన్స్ చూసుకుంటే 890 రన్స్ అనేవి చేశాడు. 50 చూసుకుంటే 450s అనేవి ఉన్నాయి, 400s కూడా చేశాడు. హై స్కోర్ చూసుకుంటే 129 రన్స్ అనేది చేశాడు ఎగెనెస్ట్ ముంబై పైన. 2023 ఆరెంజ్ క్యాప్ విన్నర్ శుభ్మన్ గిల్. 2024లో ఎవరు విన్ అవుతారో అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఆరెంజ్ క్యాప్ అనేది విన్ అవ్వలేదు. ఇందులో హైయెస్ట్గా సన్ రైజర్స్ హైదరాబాద్ 4 క్యాప్స్ అనేవి విన్ అయింది. సో మీరు 2024లో ఏ టీం అనేది ఎక్కువ క్యాప్స్ అనేది గెలుస్తుందో కామెంట్ చేయండి.